వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండాపురం మండలంలోని సాయిపేట పంచాయతీలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయిపేట కొమ్ముపాలెం పంచాయతీరాజ్ తార్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 3,85,00,000 వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యతను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలోని సాయిపేట పంచాయతీ యువ నాయకుడు దామా శివబాబు 2 లక్షల తన సొంత నిధులతో ఇసుకపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వ్యక్తిగతంగా ముందుకొచ్చిన దామా శివబాబును ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచుల బాబు యాదవ్, టీడీపీ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజాం రాఘవేంద్ర, కొండాపురం టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ జెడ్పీటీసీ దామా మహేశ్వరరావు, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుష, మాజీ మండల కన్వీనర్లు బొట్లగుంట హరిబాబు, చెరుకూరు వెంకటాద్రి నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి ఓంకార్, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ జాగర్లమూడి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్, బీజేపీ పార్టీ నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు మాలేపాటి మల్లికార్జున, గర్వెనపండ సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, సీనియర్ నాయకులు యారవ కృష్ణయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్, గొడవల్లూరు సొసైటీ అధ్యక్షులు కంకు మోహన్ రావు, మహిళా అధ్యక్షురాలు చిమ్మెల శ్రీదేవి, నాయకులు దామా శివబాబు, వల్లూరి వెంకటేశ్వర్లు, ఓరగంటి సుమన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు, యువత, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వద్దెలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెలాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దెలాలి కాకర్ల సురేష్ గారి నాయకత్వం, వద్దెలాలి కాకర్ల సురేష్ గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి నాయకత్వం. పెన్షన్ రాదా? వయసు లేదు ఇంకా మీ ఇంట్లో తల్లికి ఇల్లు సంగతి కుటుంబానికి పెన్షన్ వస్తుంది. ఇంటికి వచ్చి మీరు ధనవంతుడు కాబట్టి రావడం లేదు. ఇంకా వయసు కొడుకు 2 లక్షల శాలరీ అయితే నువ్వు కూడా పెన్షన్ తీసుకుంటే పెన్షన్ వస్తుంది. వచ్చే టైం సంవత్సరాలు పూర్తవుతుంది. మీకు 3,80,00,000 రోడ్డు ఉంటారండి. ఫోటోలు ఇప్పుడు దాకా ముందుకు రా. వెయిట్ సార్. అన్న అయిపోయింది, సైడ్ రండి.
నివాళులర్పించవలసింది. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కొండాపురం మండలం సాయిపేట గ్రామస్తులకి, అలాగే ఇసుకపాలెం గ్రామస్తులకి, ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మాతో పాటు ఈ రోజున మన మాజీ శాసనసభ్యులు శ్రీ కమ్మ విజయరామరెడ్డి గారు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ చెంచలబాబు యాదవ్ గారు, అలాగే మన కొండాపురం కన్వీనర్ చంద్రబాబు, ఇంకా కూడా మన మిగతా మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లు, మిగతా నాయకులు అందరికీ కూడా మన ఇక్కడ ఈ ఊరు దామా శివ నాయకత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలు చూసుకుంటే మన ఉదయాన్నే బయలుదేరిన తర్వాత కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారికి నివాళి అర్పించి అక్కడి నుంచి మనం బయలుదేరి ఇక్కడ 3 కోట్ల అంటే ఇసుకపాలెం కనెక్ట్ చేసే రోడ్డు 3,85,00,000తో, అంటే దాదాపుగా మనం ఏ మండలంలో కూడా విలేజ్ రోడ్డు ఇంత పెద్ద అమౌంట్లో ఈ మధ్య కాలంలో మనం వేసుకోలేదు. దీనికి చాలా ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు ఎప్పటి నుంచో కూడా గ్రామస్తులు అడుగుతా ఉన్నారు, చాలా ఇబ్బంది ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి ఆశీస్సులతోటే, అలాగే మన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి ఆశీస్సులతోటే, బీజేపీ నాయకత్వం అందరూ ఆశీస్సులతోటే ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన చేసాం, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. రాబోయే 2 నెలల్లోనే ఈ రోడ్డుని కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని మానిటర్ చేస్తాం. ఎల్లుండి నుంచే రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇక్కడ. ఏ పంచాయతీ అయితే కొండాపురంలో దాదాపుగా 1000 ఓట్లు మెజారిటీ ఇచ్చి మొన్న తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించారో వారికి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, మా మీద ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా మనకు రాబోయే రోజుల్లో సాయిపేట పంచాయతీని చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అన్నీ కూడా ఆదరించే పరిస్థితి. ముఖ్యంగా మనకు ఇబ్బంది, కొండాపురం మండలం ఇబ్బంది ఏంటంటే అన్ని మండలాలు మనకు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, కానీ ఒక్క కొండాపురం మండలంకి మనం కొత్తగా వేసుకున్న నేషనల్ హైవే కనెక్టివిటీ లేదు. అందుకని ఈసారి కొండాపురం మండలం రోడ్ల మీద ఎక్కువ ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. ఎక్కువ రోడ్లు మనం కొండాపురంలో వేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏదో ఒక నేషనల్ హైవే కందుకూరుకి కానీ లేకపోతే ఎటో ఒకటి వెళ్ళి ఆ కనెక్షన్ వచ్చేటట్టుగా కొండాపురం మండలం కూడా కానీ అయితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేషనల్ హైవే అధికారులతో కూడా విజయవాడలో కలవడం జరిగింది. కొంత ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. అలాగే ఈ రోజున అది అయిన తర్వాత ఇక్కడ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మనకు మన ఇసుకపాలెం ఇంతకుముందు మాదిరిగా మనం ఇక్కడ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్లేస్ ఇది. 2024లో మనం తెలుగుదేశం పార్టీ మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్స్లో ఇక్కడి నుంచే మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేసి విజయం సాధించాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా కూడా మనం ఇక్కడి నుంచే ఈ ఒక 2 ఏళ్ళు పండగ ఇక్కడి నుంచే మొదలు పెట్టుకోవాలి. అలాగే రాబోయే లోకల్ బాడీస్కి కూడా మనం సమాయత్తం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచే మనం నాయకులందరూ కూడా మనం ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మనం రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్కి తయారు కావాలి. ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, అలాగే జడ్పీటీసీ కానీ అన్ని వార్డులు కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి. 100కి 100% ఎక్కడో కూడా మనం ఒక్క సీటు కూడా మనకు పోవడానికి లేదు. ఆ విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మన ఉదయగిరి నియోజకవర్గ నాయకత్వం అంతా ఈ రోజున ఇక్కడ మన ఊరు రావడం జరిగింది. ఈ ఊర్లో ఈ రోజున మొదట పెట్టాం. దాదాపుగా ఒక 15 ఇళ్ళు ఇప్పటికి మనం చేసాం. రోజుకి ఒక బూత్కి 30 ఇళ్ళు మనం తిరిగే పరిస్థితి. మళ్ళీ లంచ్ అయిన తర్వాత కూడా మిగతా ఇళ్ళు కంప్లీట్ చేసుకొని మనకు ముఖ్యంగా నేను మన ఉదయగిరి నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జికి, యూనిట్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి విన్నవించేది ఏంటంటే ప్రతి బూత్లో కూడా మనం రోజుకి చేయాల్సింది 30 ఇళ్ళే. అది ఉదయం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, నైట్ 9 లోపల ఫినిష్ చేసుకోవాలి. ప్రతి ఇంటి దగ్గర కూడా 3 నిమిషాలు మనం టైం స్పెండ్ చేయాలి. ముందు రోజే
ఎక్కడైతే ఏ ఇంటికి ఏ ఇళ్ళకైతే మనం వెళ్తున్నామో, ఏ గ్రామంలో అయితే మనం తిరుగుతున్నామో, ఆ గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న నాయకులకి మనకు ఇన్ఫార్మ్ చేసి వారందరినీ ఎంటబెట్టుకొని, ముఖ్యంగా మనం కాలనీకి వెళ్తున్నాం, ఒక ఎస్సీ కాలనీకి వెళ్తున్నాం, ఒక ఎస్సీ సామాజిక వర్గ కాలనీకి వెళ్తున్నప్పుడు ఆ కాలనీలో నాయకులు ఎవరు వాళ్ళందరినీ మనం వెంటబెట్టుకొని, మనం ఏదో వెళ్ళి పంచాయతీ మెయిన్ నాయకులు వెళ్ళి కొంతమంది తిరగడం అని కాకుండా ఆ కాలనీలు వాళ్ళను కూడా మనతోటే పెట్టుకొని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనం ఏం చేసాం 2 ఏళ్లలో చెప్పుకుంటా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి అందరినీ కలుపుకుపోండి. ప్రతి ఒక్కరిని కూడా, ఏ ఒక్క కార్యకర్తని, ఏ నాయకుడిని మనం ఇగ్నోర్ చేయకుండా ఈ గొప్ప కార్యక్రమంలో అందరినీ కూడా మనం భాగస్వామ్యం చేయాలి. అదే బాబు గారి ఉద్దేశం. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని 45 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. చూశారు డీటెయిల్డ్గా మనకు ఈ ఫ్లైయర్లో, దాదాపుగా ఈ పాంప్లెట్లో మొత్తం కూడా 2 ఏళ్లలో మనం ఏం చేసాం అనేది క్లియర్గా ఉంది. 2 పక్కల కూడా అన్నీ కూడా మనం పెట్టడం జరిగింది ఇందులో. ఇవి కాకుండా కూడా మనం మన నియోజకవర్గంలో, ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, మనం ఏం అభివృద్ధి చేసుకుంటున్నాము, ఇండస్ట్రీ రంగంలో ముందుకు ఎలా వెళ్తున్నాము, అలాగే టూరిజం కానీ, రోడ్లు కానీ, లేకపోతే మన నీళ్ల సదుపాయాల గురించి కానీ, నీళ్ల గురించి కానీ మనం ముందుకెళ్తా ఉన్నాం. అవి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా నేను కూడా తిరిగి ఇంకా అన్ని మండలాల్లో కూడా తిరిగినప్పుడు ఇవి స్పష్టంగా మనం అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకి, ఎక్కువగా ఆడపడుచులు ఆశీర్వాదం ఉంది ఇక్కడ. ఈ ఊరు కానీ, లేకపోతే కొండాపురం మండలం కానీ, అందరికీ కూడా చేతులు నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆడపడుచులందరికీ. ఎందుకంటే వారు ఇంట్లో ఎంతో పనులు పెట్టుకొని కూడా దాదాపు ఉదయం నుంచి మనతో పాటు ఈరోజు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. వారందరికీ అభినందనలు. అలాగే మన నాయకత్వం వేరే మండలాల నుంచి వాళ్ళ మండలంలో స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఇసుకపాళెంలో. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇందాకే అనుకుంటా ఉన్నాను, ఇసుకపాళెంలో మాది ఎర్రరెడ్డిపల్లి సొంతూరు, వరకుంటపాడు ఎర్రరెడ్డిపల్లి సొంతూరు. ఇసుకపాళెంలో కూడా ఇల్లు ఒకటి చిన్నది తీసుకుందామని ఆలోచన ఉంది నాకు కూడా. ఏదైనా ఒక ఇల్లు చూపెడితే నేను కూడా ఒక ఇల్లు తీసుకొని అప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ. అది కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగానే ఒక ఇల్లు తీసుకుందాం, ఇక్కడ ఉంటాను ఇక్కడ అందరికి. ఎందుకంటే ఆదరణ అలా ఉంది మాకు. మన వాళ్ళు వచ్చి మన గుర్రం కూడా ఎక్కించారు నన్ను. సార్ మీరు ఆ క్యాంపెయిన్ అప్పుడు గుర్రం ఎక్కారు, సెంటిమెంట్ అని చెప్పి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.